రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమైన జగన్ ఇంటి ముందు వైసీపీ శ్రేణులు ధర్నా చేయాలని మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పలు గ్రామాల్లో మంచినీరు, రహదారి పనుల అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి జగన్ సిఫార్సు చేశారని మంత్రి ఫైర్ అయ్యారు. 9,412 కోట్లు పెంచి తమపై నిందలు మోపడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జెన్కో నుంచి విద్యుత్ 5 రూపాయలకు వస్తుంటే కమిషన్ల కోసం 8 నుంచి 14 రూపాయలకు ఎందుకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో జగన్ చేసిన పాపాలు, శాపాలు రాష్ట్రాన్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాయని మంత్రి రామానాయుడు వ్యాఖ్యానించారు. 5 రూపాయలకి జెన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్లో 8 రూపాయలకి, 15 రూపాయలకి, 14 రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 12,818 కోట్లు ఇవాళ భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కనుక మరి ఆలస్యం అవడం ద్వారా 4,737 కోట్లు ఇవాళ విద్యుత్ మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా సోలార్ పవర్ మరి సెకీ నష్టం కానీ, అప్పుల మీద వడ్డీ భారం కానీ, నిర్వహణ వైఫల్యం కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 1,29,503 కోట్ల రూపాయలు అక్షరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం మోపినటువంటి పరిస్థితి. మళ్ళీ పోతూ డిస్కమ్ల మీద భారం వేసి మరి ఏదైతే మరి ఈ యొక్క ఈఆర్సీకి సిఫార్సు చేసి మరి దగ్గర ఇంత భారం ప్రజల మీద పెట్టిన వ్యక్తికి ఇవాళ విద్యుత్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత, హక్కు వాళ్ళకి ఎక్కడో